వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. మనం 24th రోజు మనం పోస్టల్ జాబ్స్ గురించి ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఆ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, బట్ నేను అందులోనే చెప్పాను 27th మనకు అఫీషియల్గా మళ్ళీ వాళ్ళు అప్లోడ్ చేస్తారని చెప్పి. అదేవిధంగా 27th రోజు ఎగ్జాక్ట్గా వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ 27th Jan 2023 నుంచి 16th February వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత అప్లికేషన్ కరెక్షన్ డేట్ అని ఏదైనా ఎడిట్ ఉంటే 19th February వరకు అలౌ చేస్తారు. తర్వాత మనకి ఈ ఎంపిక విధానం కేవలం 10th పాస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 10th అర్హతతో మనకి గ్రామీణ డాక్ సేవక్స్ ఏదైతే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ తర్వాత అసిస్టెంట్ పోస్ట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయో, అదేవిధంగా GDS గ్రామీణ డాక్ సేవక్స్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో అయితే ఫిల్ చేయబోతున్నారు. టోటల్ పోస్టులు మనకి 40,899 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను అప్లికేషన్ ఫిల్ చేసే విధానం, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి, మనం మన స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్కి ఏమైనా అప్లై చేసుకోవచ్చా, తర్వాత ఈ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఒకవేళ రిలీజ్ చేస్తే మనకి ఎక్కడ వాటి చూసుకోవచ్చు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ వరకు మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందివ్వబోతున్నాను. అదేవిధంగా వీడియోను కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఛానల్ కేవలం జాబ్స్ రిలేటెడ్ పోస్ట్ కోసము డెడికేట్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా అందుతుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ చూసినట్టయితే మనకి 27/1/2023 రోజు మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేటు 27th January 2023 టు 16th February 2023. తర్వాత కరెక్షన్ ఏదైతే ఉంటే మనకి ఒక 3 days టైం ఇచ్చారో అది 17th, 18th, 19th February. తర్వాత అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఉంటే 27th నుంచి 16th రోజు అప్లై చేసుకోవడం మేలు. తర్వాత మనకి ఈ కేటగిరీలో BPM, ABPM ఆర్ డాక్ సేవక్. BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, ABPM అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. సో ఈ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ది జాబ్ ప్రొఫైల్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంక్లూడ్స్ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్. అంటే ఇది ఒకసారి రీడ్ చేయండి ఫ్రెండ్స్, ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో వీళ్ళు ఇక్కడ రెసిడెన్స్ ఎక్కడ అంటే వాళ్ళు అదే ఏరియాలో లీవ్ చేయాలని ఇచ్చారు మనకి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్స్. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజరు. సో ఇక్కడ కూడా వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మెయిన్గా స్టేషనరీ, స్టాంప్స్ ఎట్సెట్రా వాళ్ళు డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు కూడా ABPMs ఆర్ రిక్వైర్డ్ టు రెసైడ్ విత్ ద డెలివరీ జ్యూరిడిక్షన్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పారు. తర్వాత డాక్ సేవక్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా సేమ్ అదే జ్యూరిడిక్షన్స్లో స్టే చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్స్ మనం ఇంతమంది చెప్పుకున్నాం ఒకసారి లాస్ట్ 24th రోజు, 18th to 40, 18 years నుంచి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరెవరికి ఏమి రిలాక్సేషన్స్ ఉన్నాయని. ఒక్కసారి ఇది గోత్రూ చేయండి. తర్వాత ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ సర్టిఫికేట్స్. అప్లికెంట్స్ హూ విష్ టు కన్సిడర్ అగైన్స్ రిజర్వ్ వ్యాకెన్సీస్ ఆర్ సీక్ ఏజ్ రిలాక్సేషన్స్. సో వాళ్ళైతే ప్రాపర్ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి ఏజ్ రిలాక్సేషన్స్ కోసం. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇది సెకండరీ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ 10th అంటే కేవలం 10th అర్హతతో ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగం అయితే మీరు ఎలిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 10th పాస్తోని మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లోకల్ లాంగ్వేజ్ నేమ్. అంటే మనం 10th చదివినప్పుడు ఆబ్వియస్గా అక్కడ లోకల్ లాంగ్వేజ్ మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆబ్వియస్గా. సో దాంట్లో మనకి
ఇంకా డౌట్ పడాల్సిన విషయం ఏం లేదు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అంటే ఇది మస్ట్ టైం కాదు, బట్ ఉంటే మంచిదని చెప్పారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరు, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడెక్వేట్ మీన్స్ ఇన్ లైవ్లీహుడ్. సో ఇవి ఉంటే మనకి అడ్వాంటేజ్ అని చెప్పారు. తర్వాత రిజర్వేషన్ కేటగిరీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ డిజేబిలిటీ సూటబుల్ ఫర్ ద పోస్ట్ అది కూడా మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. బట్ బిఫోర్ గోయింగ్ దట్ ఇంకా మనం ఒకసారి గోత్రూ చేద్దాం ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో. ఇక్కడ నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది. ఒకసారి మీరు వీలైతే నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియో లింక్ పెడతాను. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పర్సంటేజ్లో ఎలా తెలుసుకోవాలనేది. ఎందుకంటే లేటెస్ట్గా మనకి గత 5-6 ఇయర్స్ నుంచి గ్రేడ్స్లో ఇస్తున్నారు. సో గ్రేడ్స్ని మనం పర్సంటేజ్గా ఎలా మార్చాలి, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎలా అప్లై చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తర్వాత మనకి కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్. సో ఇంతకుముందు చాలామంది క్వశ్చన్ అడిగారు, ఎలా మనకు తెలుస్తుంది అంటే సెలెక్షన్ అయినట్టు. ది లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ విల్ బి రిలీజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆన్ ఇట్స్ ఓన్ వెబ్సైట్. పోస్టల్ వెబ్సైట్లో మనకి వాళ్ళు అప్లికెంట్స్ నేమ్ పెడతారు. అది మనం రెగ్యులర్ బేసిస్ పైన వెళ్ళి అప్డేట్ చూస్తూ ఉండాలి. ది సెలెక్షన్ ఆఫ్ ది అప్లికెంట్స్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒకవేళ సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం. సో అది వాళ్ళు చెక్ చేసి మనకైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో 10 days after thereafter reminder for the same will be generated to submit document extended period 5 more days. అంటే ఒక 15 daysలో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే రిలీజ్ అయ్యాక వాళ్ళ వెబ్సైట్లో నేమ్ అయితే వచ్చిన తర్వాత 15 daysలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. దీన్ని అప్లై చేసుకునే విధానం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇంకా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ లింక్ ద్వారా. పేమెంట్ ఫీ ఆఫ్ వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఒక పేమెంట్ ఫీ ఇచ్చారు. అది కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ ఫీ ఎగ్జామ్టెడ్ ఫర్ ద ఫీమేల్ అప్లికెంట్స్ ప్లస్ SC/ST అప్లికెంట్స్, PW అప్లికెంట్స్, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్. వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ కూడా లేదు, అప్లికేషన్ ఫీ కూడా లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో వీఆర్ గోయింగ్ టు సీ నౌ. అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్, మనకు రీసెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి. అది JPG ఫార్మాట్లో 50 KB అంటే నాట్ ఎక్సీడింగ్ 50 KB మ్యాండేటరీది. సెలెక్షన్ ఆఫ్ వెరిఫైయింగ్ అథారిటీ. షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్ విల్ బి ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మార్క్స్. కేవలం 10th మార్క్స్ పైన కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ ప్రకారం అయితే వీటిని సెలెక్ట్ చేస్తారు. సో తర్వాత వచ్చేసి మనకి విండోస్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. ఆల్రెడీ 3 days అని డిస్కస్ చేసాం కదా. ఒకవేళ ఏమైనా కరెక్షన్ ఉంటే 17th నుంచి 19th ఫిబ్రవరి వరకు. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంకా మనం దీన్ని అప్లై చేసే విధానం అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇంకా చూసినట్టయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్, క్యాండిడేట్ గ్రీవెన్స్ అని మనకి ఈ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందాక మనం దీన్ని ఒకసారి చూసాం మనం. సో ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనకి హౌ టు అప్లై అని ఒక లింక్ ఇచ్చారు కదా వాళ్ళు. సో హౌ టు అప్లై అనే లింక్ నథింగ్ బట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ GDS online.in. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తారు. దీని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మన మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ అడ్రస్సు, అప్లికెంట్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సో
కమ్యూనిటీ సర్కిల్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఏ సర్కిల్లో మీరు పాస్ అయ్యారంటే ఏ స్టేట్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండరీ, ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో అనేది క్యాప్షా. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ ఫోటో కాపీ ఒకటి, తర్వాత మీ సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్ చేసే విధానం ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటికి 2 సార్లు నోటిఫికేషన్లో గైడ్లైన్ చదవండి. సో క్లియర్గా ఇందులో పెద్ద డౌట్స్ కూడా ఏం అంటే జనరిక్ ఇన్ఫర్మేషన్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ మీరు జస్ట్ చదివి అప్లోడ్ చేయడం, అంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మీరు స్టేట్ వైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏ స్టేట్లో ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సర్కిల్ వైజ్. అదేవిధంగా ఒక స్టేట్ కాకుండా ఇంకొక స్టేట్కి మనం అప్లై చేసుకోవచ్చు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి కామెంట్స్లో. సో ఎస్ ఫ్రెండ్స్, అప్లై చేసుకోవచ్చు, బట్ ఒక కండిషన్ ఉంది. మీరు చూసినట్టయితే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్లో చదివి ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. మీరు కనుక ఫెమిలియర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇంకా వేరే స్టేట్లో అప్లై చేస్తారనుకోండి, హిందీ ఆల్రెడీ మీకు ఒక సబ్జెక్ట్ కింద ఉంటుంది కాబట్టి యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ లోకల్లో అప్లై చేసుకోండి. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ కాంపిటీషన్ మీ లోకల్ మాత్రమే ఉంటుంది. సో మిగతా స్టేట్లో అప్లై చేసుకోవాలంటే యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ టు అప్లై, బట్ ఒకటికి 2 సార్లు ఆలోచించి అది అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ విధంగా డివిజన్స్ ఉన్నాయి. ఒక డివిజన్ తీసుకున్నట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు. సో చిత్తూరు డివిజన్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ వ్యూ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి. చిత్తూరులో మనకి అనంగల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టు 1. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ సర్కిల్లో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మీరైతే క్లియర్ తెలుసుకోవచ్చు. సో ఇది తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్. మీరు ఏ సర్కిల్ అయితే ఆ సర్కిల్, ఒకసారి ఆ సర్కిల్ పైన క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నంబర్ ఆఫ్ పోస్ట్స్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఈ 10th బేస్ పైన 10th మార్క్స్ ఆధారంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.